మళ్ళీ పుడతామా ఏంటి? ఎవరి కోసమో ఎవరేమనుకుంటారో బ్రతకడం కాదు. మన కోసం మనం బ్రతకడం మొదలుపెట్టినప్పుడు మన జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సాధించొచ్చు. 40 ఇయర్సా? అయితే ఏంటి? ఆగిపోవాలా? లైఫ్‌లో ఇంకేం చేయలేమో, ఇంక అయిపోయింది, ఇంతటితో లైఫ్ అంతా అయిపోయింది. ఇంక వంటిల్లు, ఇంకా ఇదే ప్రపంచం, పిల్లలే ప్రపంచం, నేనేం చేయలేను, నేనేం సాధించలేనని ఆరోగ్యాన్ని కోల్పోయి, ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయి మూలకు కూర్చోవాలా? కాదు. ఇదే టైం అనుకొని ఎప్పుడైతే మనం ఆ టైంని తీసుకొని మనకు నచ్చిన విధంగా లైఫ్ని లీడ్ చేస్తామో అన్నీ నెరవేర్చుకోవచ్చు. ఎవరో ఏమో అనుకుంటారు, ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరి కోసమో బ్రతకడము కాదు, మన కోసం మనము బ్రతకాలనుకోవడము, మనని మనం ఇష్టపడుతూ ఎప్పుడైతే మన లైఫ్ని డిజైన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన లైఫే మారిపోతుంది. ఒకప్పుడు కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, నడిస్తే ఆయాసము, గుండె వీక్, మెడ ఎముకలు, వెన్నుపూస అరిగిపోయింది, ఇంకా లైఫ్లో అమ్మ నువ్వేం చేయలేవు, ఇంకా నీ ఆరోగ్యం పాడైపోయింది, నువ్వు ఉన్న బరువుకి, నువ్వు ఉన్న వెయిట్కి ఇంకా నీ గుండె నీకు సపోర్ట్ చెయ్యట్లేదు, సో రెస్ట్ తీసుకోవాలి, నువ్వు బరువు తగ్గాలి అని డాక్టర్ అన్నప్పుడు నా కోసం నేను ఎలాగా బ్రతకాలి, నేను ఎలాగా గెటాన్ అవుతాను అని ఆలోచించుకున్నప్పుడు చాలా బాధ అనిపించింది. నేను ఇంకేం చేయలేను అనుకొని అయితే కూర్చోలేదు. నేను ఏదైనా చెయ్యాలి, నా లైఫ్ని నేను మార్చుకోవాలి, తప్పకుండా నాకున్న ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలి, నా లైఫ్ని కొత్తగా డిజైన్ చేసుకోవాలి. 40 సంవత్సరాలు అయితే ఏంటి, ఈ ఉన్న ఆరోగ్య సమస్యలను నేను దాటలేనా, నేను సాధించలేనా అనుకొని మొదలుపెట్టిన నా ప్రయాణం ఇప్పుడు ఇలా మారిపోయింది. 6 నెలలు కష్టం. ఆ 6 నెలల కష్టంలో 80 కేజీల బరువు 60 కేజీలకు వచ్చి, ఇంకా చూశారు కదా, సైకిల్ తొక్కుతున్నానంటే నా హార్ట్ ఎలాగా తయారైందో మీకే అర్థమైపోతుంది. ఇంకా లైఫ్లో ఏదైనా సరే, వయసు అయిపోయింది, బరువు పెరిగిపోయాము, ఆరోగ్యము లేదు మాకు, ఇంకా మేమేం చేయలేమని కూర్చోవడం కాదు, మనము ఈ టైంలోనే మొదలు పెట్టాలి, మన లైఫ్ ఈ టైంలోనే కొత్తగా మలుచుకోవాలి. అప్పుడైతేనే హ్యాపీగా, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతారో అప్పుడు మన లైఫ్ని కొత్తగా డిజైన్ చేసుకోవడం మొదలు పెట్టాలి. కొత్త కొత్త ఆలోచనలు, పాతవే కావచ్చు అవి, మన నెరవేర్చుకునేటివి, నెరవేర్చుకోలేనివి మొదలుపెట్టే టైం ఇదే. నా విషయంలో అయితే అదే కొత్త లైఫ్. ఇంకా వయసు అయిపోయిందని పక్కకు కూర్చోకుండా ఏవైతే మనకి ఇష్టాలు ఉన్నాయి, ఏవైతే కష్టాలు ఉన్నాయి, వాటిని ఎదిరించడం ఎలాగని నేర్చుకోవడమే జీవితం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిందంటే హ్యాపీగా అనిపించే విధంగా లైఫ్ అయితే మార్చుకున్నాను. ఇంకా మార్నింగ్ ఉదయాన్నే 4:30కి లేసిన టైం నా కోసం నేను కేటాయించుకుంటాను. ఆ టైం నాకు ఎంత సపోర్ట్ చేస్తుందంటే చాలా ప్లజెంట్గా ఉంటుంది. అలాంటి టైం ఉండాలి అంటే ముందు రోజు నేను చేసుకునే పనులు నాకు హెల్ప్ అవుతాయి. సో లేచిన తర్వాత ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళు తాగి నా కోసం నేను కొంచెం ఫిజికల్గా కష్టపడిన తర్వాత ఇలాగ చూశారు కదా, 6 నుంచి 7:30 వరకు బిజీగా ఉంటుంది. ఈ వంట రూమ్ అంతా బిజీగా ఉంటుంది, నా లైఫ్ అంతా బిజీగా ఉంటుంది. ఈ గంటన్నర టైం, రోజంతా ఈ గంటన్నర టైం ఎలాగ గడిచిపోతుందంటే అలా గడిచిపోతుంది, స్పీడ్గా గడిచిపోతుంది. చక్కగా పిల్లలకి వంట చేసి పెట్టడము, టిఫిన్లు కట్టడము, లంచ్ బాక్సెస్ అరేంజ్ చేయడము, తర్వాత ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవడము, ఇంటి ముందంతా క్లీన్ చేసుకోవడము, బట్టలు క్లీన్ చేసుకోవడము, గిన్నెలు క్లీన్ చేసుకోవడము, వంట రూమ్ క్లీన్ చేసుకోవడము. సో ఇవన్నీ ఉంటాయి. అందులోనే పిల్లలకి టిఫిన్స్ అరేంజ్ చేయడం, పిల్లల్ని సెట్ చేయడము, స్కూల్కి పంపించడము, లంచ్ బాక్సెస్ సర్దడం. ఈ టైంలో కూడా నా కోసం నేను ఏం తాగాలి, ఏం తినాలి అనేది టైంకి కేటాయించుకుంటూ చేసుకుంటానన్నమాట. ఇంకా నాకున్న దాంట్లో నేను ఏదైనా సరే హెల్తీగా ఎలాగ చేసి పెట్టాలి, హెల్తీగా ఎలాగ ఉండాలి, సింపుల్ వే, నా వంటలు కానీ నేను చేసే పనులు కానీ చాలా సింపుల్గా సెట్ చేసుకుంటానన్నమాట. సో దోశలు, ఇడ్లీలు ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. అందులో కూడా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవడానికి నేను చేసుకునే ప్లాన్ ఏంటి కూడా వీడియోలో చెప్తాను, చూసేయండి. సో పిల్లలకైతే దోశలు వేస్తున్నాను. వంట పని అయిపోయింది. కొద్దిగా వంకాయ ఆలు కర్రీ చేసేసాను. అండ్ నెక్స్ట్ రైస్ కూడా అయిపోయింది. ఇంకా ఆ టైంలో అయితే వీడియో తీయలేదన్నమాట. ఇంక ఇలా వంట అయిపోయిన తర్వాత పిల్లలకి ఇలాగ పెట్టేసి ఇంకా పొద్దున వంట పని విషయానికి వస్తే ఉదయం కర్రీ చేసుకుంటాను. చక్కగా 1-2 కర్రీలు ఉదయం ఏదైతే అంటే నేను ఈరోజు ఏ కర్రీస్ ప్రిపేర్ చేసుకోనో ఆ కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఉదయం పూట.
చక్కగా రైస్ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ పెట్టుకునేలాగా చూసుకుంటాను డేలో. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్‌గా సింపుల్‌గా ఉండేలాగా చూసుకుంటాను. హెల్తీగా ఉండేలాగా చూసుకుంటాను. సో వంటకి సంబంధించి పెద్ద టెన్షన్ ఏమీ తీసుకోను. సో ముందు రోజే ఆలోచించి పెట్టుకుంటాననమాట ఏది చేసుకోవాలి ఏంటి అనేది. సో ఈ హడావిడిలో చక్కగా అయిపోయేలాగా, తొందరగా అయిపోయేలాగా, హెల్తీగా ఉండేలాగా. అండ్ పిల్లల విషయానికొస్తే పిల్లలు అన్ని పనులు చేసుకోవాలి, అన్నీ సిస్టమేటిక్గా పెట్టుకోవాలి. సో వాళ్ళ బాక్సులు కానీ, లంచ్ బాక్సెస్ కానీ, వాళ్ళ వాటర్ బాటిల్స్ కానీ, వాళ్ళ బుక్స్ అయితేనేంటి, వాళ్ళ బట్టలు అయితేనేంటి, సో వాళ్ళకి సంబంధించిన పనులన్నీ వాళ్ళకి అప్పచెప్పేస్తాను. ఎందుకంటే బాధ్యత నేర్పిస్తే మనకి బరువు తగ్గిపోతుంది. సో ఆ వేలో డిజైన్ చేసుకున్నాను కాబట్టి పెద్దగా నాకు ఎక్కువ కష్టం ఏమీ అనిపించదు. సో అన్నీ నేనే చేయాలి, నేనే చూడాలి అనేది ఏమీ ఉండదు. చక్కగా ఎవరి పనులు వాళ్ళు సిస్టమేటిక్గా చేసుకుంటారు. సో ఇంట్లో ఎలాగంటే హెడ్, సో నేను బాధ్యతగా ఉండి వాళ్ళకి బాధ్యతలు నేర్పే విధంగా అయితే ప్లాన్ చేసుకునడం ద్వారా నాకు ఎలాగ హెల్ప్ అయిందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది డే అంతా. సో నాకు పెద్ద టెన్షన్స్ ఏమీ ఉండవన్నమాట. సో అక్కడే పడేసే పిల్లలు కాదు, అక్కడే పెట్టే పిల్లలు. చదువు విషయానికి వస్తే వాళ్ళు చదువుకోవాలి చక్కగా. ఏదైనా డౌట్స్ వస్తే అడగడము, సిస్టమేటిక్గా ఒక కంప్లైంట్ రాకుండా చూసుకోవడము. సో ఇదంతా మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉండే ప్లానింగ్ నాది. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకా వంటకి సంబంధించి ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసేసేసి వాళ్ళకి బాక్సులు పెట్టేసేసి చక్కగా వాళ్ళకి ఇది లేదు అది లేదు అన్నట్టుగా ఉండకుండా చక్కగా అన్నీ అమర్చి పెట్టేసుకుంటాను. సో ఈ టైంలో చాలా ప్రజెంట్గా ఉండాలి అంటే మార్నింగ్ ఎర్లీగా లేస్తాను, ఎర్లీగా పనులు చేసుకుంటాను. సో ఎర్లీగా ఫిజికల్ యాక్టివిటీ కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఒక 15 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్న తర్వాత ఇంక ఇవన్నీ మొదలు పెట్టుకుంటాను. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేసేసుకొని 8:30 వరకు ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఎలాగుంటుందంటే 8:30 వరకు ఇంట్లో సో అన్ని క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోతుంది, గిన్నెలు కడిగేయడం అయిపోతుంది, ఇల్లు తుడిచేయడం అయిపోతుంది. చేత్తోనే బట్టలు పిండుకుంటాను, వాషింగ్ మిషన్ అలాంటిది ఏమీ లేదు కాబట్టి బట్టలు పిండడం, ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోతుంది. సో ఎటువంటి పని లేకుండా చక్కగా ఒక వర్కింగ్ ఉమెన్ ఎలాగైతే ప్లాన్ చేసుకుంటుంది అంటే ఈవినింగ్ టైం మళ్ళీ అలాగని చెప్పేసి కొన్ని పనులు చక్కగా కొన్ని పనులు పక్కకు పెట్టేసేసి ఈవినింగ్ టైంలో పెట్టుకుంటాననేది కాదు. ఈ టైంకి పనులు అయిపోవాలి. సో ఆ పనులు అయిపోతే ఆ డే అంతా ప్లెజెంట్గా ఉంటుంది అనేది ఒక సిస్టమేటిక్ లైఫ్ అన్నమాట. ఇంకా సింపుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇటువంటి లైఫ్ స్టైల్ నాది. సో ఇలా అలవాటు చేసుకొని ఇదంతా అయిపోయిన తర్వాత హ్యాపీ మూడ్, అంటే ఎప్పుడు హ్యాపీ మూడ్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇల్లు ఎటు చూసినా నీట్గా క్లీన్గా కనబడేలాగా. అండ్ నెక్స్ట్ ఇంట్లో ఎటు తిరిగినా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉండేలాగా నా పూజ గది కానీ, నేను కానీ, నా ఇల్లు కానీ నాకు నచ్చిన విధంగా అరేంజ్ చేసి పెట్టుకుంటాను. సో పిల్లలు చక్కగా బాక్సెస్ పెట్టేశాను, పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ పెట్టేసుకుంటాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్లోకి అయిపోతుంది. అంటే ఇంకా గిన్నెలు, ఈ వంట రూమ్ అంతా క్లీన్ అయిపోతుంది. ఈలోపు బయట పని అంతా కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. బయట చక్కగా బాల్కనీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవడము, ముగ్గులు వేసేయడము, అండ్ బట్టలు నానబెట్టి పెట్టేసుకోవడము. సో ఇదంతా బయట పని. ఈ వంట చేసుకుంటూనే అటు ఇటు తిరుగుతూ ఇంకా ఇలాగ అటు ఇటు తిరుగుతూ ఒక్క టైంలోనే 4-5 పనులు చేసేలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇలా ప్లాన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నాకు ఎట్ ఎ టైం ఒక 1 అవర్ బిజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ బిజీలో అన్ని పనులు అయిపోతాయి. అలాని టెన్షన్స్ హడావిడి లేకుండా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం ఒకేసారి 2-3 పనులు చేస్తే చాలా కంగారు పడిపోతాం. ఈ పని సగం చేస్తాము, మళ్ళీ అక్కడికి వెళ్ళి సగం పని అది చేస్తాము. సో ఇలా కాకుండా ఆ సగం అయినా సరే కంగారు పడకుండా, హడావిడి పడకుండా ఇక్కడ పొయ్యి క్లీన్ చేసేసుకుంటున్నాను. మామూలుగా చెప్తున్నాను. వెనకాల నాకు ముందు బకెట్లో వాటర్ నింపి పెట్టానమాట. ఆ వాటర్ నిండేలోపు ఇది అవుతుంది. మళ్ళీ వెళ్తాను, ట్యాప్ కట్ చేస్తాను. సో బట్టలకి సంబంధించి నానబెట్టడం చేసుకుంటాను. సో ఇలాగ ప్లాన్ చేసుకుంటాను అనమాట. ప్లాన్ చేసుకోవడం ద్వారా నాకు ఏమవుతుంది, తక్కువ టైంలో అన్ని పనులు చక్కగా హ్యాపీగా అయిపోతాయి అన్నమాట. ఈ అన్ని పనులు హ్యాపీగా అయిపోయి 8:30 వరకు చక్కగా అన్ని పనులు అయిపోయి ఇల్లంతా నీట్గా ఉండేసరికి నా మైండ్ ఎలాగవుతుంది చెప్పండి. తొందరగా పనులు అయిపోతే మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటుంది. ఆ రిలాక్స్ టైంని ఇంకా నా కోసం నేను యూస్ చేసుకుంటాను. ఎలా యూస్ చేసుకుంటానంటే చక్కగా వాకింగ్ చేస్తానన్నమాట. ఇంకా మార్నింగ్ టైం ఎందుకంటే ఇంకా నాకు వీలుని బట్టి పిల్లలకి హాలిడే ఉందనుకోండి, ఆ హాలిడే టైంలో మార్నింగ్ వాకింగ్ చేసేసి వచ్చి పిల్లలు ఈ టైంకి లేస్తారు కాబట్టి ఈ టైంకి టిఫిన్స్ చేయడము, ఈ టైంకి పిల్లల కోసం కేటాయించుకుంటాను. అండ్ నెక్స్ట్
ఇంకా సెలవు లేదు అన్న రోజు పిల్లలు తొందరగా వెళ్ళిపోతారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించినవి ఆయన ఇంటికి సంబంధించిన పనులు ప్రిపేర్ చేసుకుంటాను. ఎలాగైతే ఏంటి, ఎలాగైనా సరే నా ఫిజికల్ యాక్టివిటీ అనేది డైలీలో మిస్ అవ్వకూడదు. అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఉంది కదా అనేసి ఇంట్లో పనులన్నీ ఎటు పడితే అటు ఉండకూడదు. సో అన్నీ ఒక సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారంగా చేసుకుంటానన్నమాట. ఇదంతా ఎలాగుంటుందంటే ముందు రోజు డేలో కూడా భాగమై ఉంటుందన్నమాట. ఇంకా ముందు రోజు ఏముంటుంది, ఇల్లు నీట్గా వంట రూమ్ ఎక్కడ గిన్నెలన్నీ కడిగేసి చక్కగా పొయ్యి నీట్గా ఉండేసి కూరగాయలన్నీ అంటే వంట చేయడానికి సంబంధించిన ఏదనేది ఒక మైండ్లో ఒక పిక్చర్ ఉందనుకోండి, ఆటోమేటికల్గా పని తొందరగా అయిపోతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కాకుండా. సో ఇదన్నమాట ప్లానింగ్ చేసుకునే విధానాన్ని బట్టే మనము టైంని కేటాయించుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ ఈ టైంకి 8:30కి వాకింగా అని నేను అనుకోను. అండ్ నెక్స్ట్ ఈ 8:30కి వాకింగ్కి వెళ్తే ఎవరేమనుకుంటారో, ఇప్పుడు వెళ్ళడం అనవసరమా అని అనుకోను. ఎందుకంటే నాకు అవసరమైన పని అది. సో ఆ పనికి నాకు అదే టైం కుదురుతుంది. సో ఎవరి కోసమో పెట్టుకొని దేనికోసమో ఆలోచించాననమాట. నా టైంని నేను ఎలా కేటాయించుకోవాలి అండ్ నాకు ఆ టైము ఎలా యూజ్ అవుతుందన్నంత వరకే మాత్రమే తప్ప ఎవరి కోసమో లైఫ్ని అయితే లీడ్ చేయనండి. అండ్ ఈ టైమింగ్స్ని కూడా నా లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మార్చుకుంటాను. శ్రావణ మాసం, కార్తీక మాసం వచ్చిందంటే ఈ టైంకి అంటే ఎర్లీ మార్నింగ్ పూజ అన్నీ అయిపోతుంది, స్నానం అన్నీ చేసేసి సో వాకింగ్ చేసుకుంటాను. లేదంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసుకొని ఈ టైంకి పూజ ప్రిపరేషన్ చేసుకుంటాను. సో వీలుని బట్టి ఏదైనా సరే, ఏ పని అయినా సరే, అటు ఇటు అయినా ఇటు అటు అయినా సరే ప్రతి పని ఒక టైం ప్రకారం చేసుకుంటాను. అంతే తప్ప కానీ ఇప్పుడు 8:30కి నేను వాకింగ్ వెళ్ళలేకపోయానే, అరే నాకు టైం సెట్ అవ్వట్లేదని బాధపడేది ఏమీ ఉండదు. సో ఈరోజు కొంచెం లేట్ అయింది వెళ్ళలేకపోతున్నానంటే ముందు రోజు సో నేను ఈరోజు ఆలోచించుకుంటాను అనమాట. సో నాకు ఈ టైం సెట్ అవ్వట్లేదు, సో టైం మార్చుకుంటాను. ఎటు చేసి నేను చేసే పనులని ఏ టైం ప్రకారం అయినా సరే ఆ టైంకి నేను చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇంక ఇలాగ వాకింగ్ చేసేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ వాకింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత ఇలా ఎక్సర్సైజులు సో డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇదే రోజు చేసే ఎక్సర్సైజులు ఇది వీడియో కోసం అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా ఎక్సర్సైజులు చేశాను. లేదంటే మామూలుగా ఏ డ్రెస్ వేసుకున్నానో ఆ డ్రెస్ మీదనే చక్కగా ఎక్సర్సైజులు ఇలాగ చేసుకుంటాను. సో ఇదంతా అయిపోయేసరికి నాకు 9:30 అయిపోతుందనంటే 8:30కి నేను వాకింగ్కి వెళ్ళానంటే 1 అవర్లో చక్కగా 10 o'clock వరకు స్నానం అయిపోయేలాగా 10 or 10:15 వరకు స్నానం అయిపోయి చక్కగా ఇప్పుడు ప్రశాంతమైన మెడిటేషన్ చేసే విధంగా నా మైండ్ సెట్ అయిపోతుంది. సో పూజ మందిరంలో కూర్చోగానే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా భగవంతుడు నేనే ఉంటాము. ఇల్లంతా నీట్గా ప్లెజెంట్గా క్లీన్గా ఉంటుంది. సో హ్యాపీ మూడ్ ఉంటుంది. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టైంలో చక్కగా దేవుణ్ణి ఆరాధించుకొని నాకేం కావాలో కోరుకొని చక్కగా పూలతో అలంకరించుకుంటానా, లేదంటే ఇంకా ఏదైనా చేసుకుంటానా, స్తోత్రాలు చదువుకుంటానా, అది నా మనసుకు సంబంధించింది, నా ఇష్టానికి సంబంధించింది. ఇంకా ఇలాగా పూజ చేసుకొని చక్కగా ఈ పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంక ఈ టైం వరకు ఇంకా నాకు చక్కగా కడుపులో ఆకలి వేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకుంటున్నాను కాబట్టి. సో ఇంకా ఆకలి అయ్యే టైంకి చక్కగా మంచి ఫుడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. ఇంకా ఉన్న ఫుడ్లోనే ఇంకా ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను కదా, మంచి మంచి ఈ డైట్ ప్లాన్ తీసుకోవాలి, ఆ డైట్ ప్లాన్ తీసుకోవాలి, సో ఇలాగ ప్లాన్ చేసుకోవాలి, అలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను అసలు పెట్టుకోలేదు. అండ్ ఎంత డబ్బు కేటాయించాలి, ఎలాగా ఏంటి అనేది కూడా ఆలోచించుకోలేదు. సో అన్నీ చూశాను, చాలా చూశాను, చాలా డైట్ ప్లాన్స్ చూశాను, చాలామంది చేసే డైట్ చూశాను, అండ్ ఎక్సర్సైజులు చూశాను, అన్నీ చూశాను. కాకపోతే అవన్నీ నాకు సూట్ అవ్వవు నా లైఫ్కి, నాకున్న లైఫ్ స్టైల్కి, నాకున్న ఆర్థిక స్తోమతకి తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకోవాలి అంటే సో హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడానికి సో మనకు ఉన్న దాంట్లోనే మనము చాలా రకాల ఫుడ్ని మంచి ప్రోటీన్ ఫుడ్ని తీసుకోవచ్చు, హెల్దీ ఫుడ్ని తీసుకోవచ్చు. సో అలాగే డేని ప్లాన్ చేసుకున్నాను. ఈ ఫుడ్ ఎలాగుంటుందంటే లైఫ్ లాంగ్ ఈ ఫుడ్ నా లైఫ్లో మెయింటైన్ అయిపోతుంది అనమాట. అలాగ మెయింటైన్ అవ్వడం ద్వారా ఏంటంటే ఈ వెయిట్ లాస్ అయ్యిందని ఎప్పటికీ అలాగే వెయిట్ లాస్ అయ్యి ఉంటాను, హెల్దీగా ఉంటాను, యాక్టివ్గా ఉంటాను. సో ఎప్పటికీ ఇంకా నాకున్న ఏజ్కి సో నేను ఎప్పటికీ ఈ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటే నేను ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాను కాబట్టి ఆ లైఫ్ స్టైల్ని చూసుకున్నాను. ఇక్కడ దోశలు వేసుకుంటాను. సో ఇక్కడ నాకు మంచి ప్రోటీన్ కావాలంటే ఒక ఎగ్ దోశ వేసుకుంటాను. సో ఎగ్ కర్రీ చేసి పెట్టుకుంటాను. సో ఇలాగా అండ్ నెక్స్ట్ మిల్ మేకర్, తర్వాత పప్పులు, కూరగాయలు ఇలాగ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాను. సో తీసుకునే డేలో చక్కగా హెల్దీగా నా ఎనర్జీ లాస్ అవ్వకుండా
సో యాక్టివ్గా ఉండేలాగా నేను ఫుడ్ని తీసుకుంటాను. ఆకలి వేస్తే ఎప్పుడు నేను ఆకలిని చంపుకొని అయితే డైట్ ప్లాన్ అయితే చేసుకోలేదు. చక్కగా ఆకలికి సంబంధించి ఏది తీసుకోవాలి అనేది అది తీసుకుంటూ అయితే చక్కగా తినేసాను. ఆ తినే టైమింగ్స్ కూడా సెట్ చేసుకున్నాను. సో 10:30 వరకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే చక్కగా ఇంకా హ్యాపీగా ఉంటుంది. అన్ని పనులు అయిపోతాయి. ఈ టైంలో నేను చక్కగా ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని పనులు ఏమైనా ఉంటే చేసుకోవడము, పెండింగ్ పనులు చేసుకోవడము, వీడియో ఎడిటింగ్ చేసుకోవడము, అండ్ నెక్స్ట్ తర్వాత ఇంకా మిషన్ ఇష్టం ఉంటుంది. మిషన్ ఏదైనా కుట్టేది ఉంటే నాకు సంబంధించినవి బ్లౌజెస్ కానీ అలాంటివి ఏమైనా స్టిచ్చింగ్ చేసేట్టు ఉంటే స్టిచ్చింగ్ చేసుకోవడం, ఇంట్లో ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటే పెండింగ్ వర్క్స్ చేసుకోవడము, ఇలాగ 2:30 వరకు సో ఈ డే అంతా ప్లాన్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఒకవేళ పనులు ఏవి లేకపోతే ఏదో ఒక పని పెట్టుకుంటానమాట. ఆ పని పెట్టుకొని చక్కగా ఆ పనితోటి ఈ టైం అంతా కేటాయించేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ ఎగ్ వేసి చక్కగా దోశలోనే ఎగ్ వేసేసుకొని ఉప్పు, కారము, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి చేసేసుకున్నాను. మంచి ప్రోటీన్ దొరుకుతుంది మనకి ఎగ్లో. రిచ్ ప్రోటీన్ ఉంటుంది, తక్కువ కాస్ట్ తోటి ఉంటుంది. సో మనకి డేలో ఒక 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ అయితే ఎగ్ ఉండేలాగా అయితే కంపల్సరీగా చూసుకుంటాను. అండ్ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటానా, లేదంటే ఆమ్లెట్ వేసి తింటానా, లేదంటే ఉడకబెట్టుకొని తింటానా. సో ఎలాగైతేనేంటి అలాగా ఇంట్లో వాళ్ళకి కూడా చక్కగా నేను ఎగ్ చేసే రోజు అందరం తింటామన్నమాట. ఇలాగే ఎగ్ అండ్ వీక్లో 1 టైం చికెన్ ఉండేలాగా చూసుకోవడము, అండ్ ప్రోటీన్కి సంబంధించిన కూరలు అరేంజ్ చేసి పెట్టుకోవడము. హెల్దీగా ఉంటాం, అందరం హెల్దీగా ఉంటాము. నా కోసం ఒకటి, ఇంట్లో వాళ్ళ కోసం ఒకటి అని స్పెషల్ ప్రిపరేషన్స్ ఉండవు వంటలో. అందరికీ ఒకే రకమైన వంట ఉంటుంది. సో అందరం హెల్దీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అండ్ టైం తక్కువ తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంకా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులే, అవి మనకి తగ్గట్టుగా మనము ప్లాన్ చేసుకుంటే ది బెస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చక్కగా టిఫిన్ తినేసాను. ఇక్కడ వీడియో కోసమని నిల్చొని తింటున్నాను. ఇంక ఇది చక్కగా పొయ్యి ఆఫ్ చేసేసి కూర్చొని ఒక దగ్గర ప్రశాంతంగా చక్కగా తినేస్తానమాట. ఇంకా తిన్న తర్వాత హాయిగా ఉంటుంది. సో ఈ తిండి విషయానికి వస్తే ఇంకా ఎలాగంటే ఈరోజు ఇది ఉంది, రేపు చల్లటన్నం మిగిలింది అనుకోండి, చక్కగా చద్దన్నంలో ఆవకాయ వేసుకొని తింటాను, లేదంటే పెరుగు వేసుకొని తింటాను, ఏదో ఒకటి ఫుడ్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా 2:30 వరకే అదంతా ప్లాన్ చేసేసుకొని అండ్ 2:30కి చక్కగా లంచ్ చేసిన తర్వాత పడుకుంటాను. పడుకున్న తర్వాత ఇంకా సాయంకాలానికి ఇలాగా పిల్లలతో కాసేపు ఆడుకోవడం. సో సాయంకాలం విషయానికి వస్తే పనులు చాలా తక్కువగా ఉంటాయి. చక్కగా ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇంకా క్లీన్ చేసుకొని 5:30కి పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వీడియో అయితే తీయలేదండి. పిల్లలకి దోశలు వేశాను, దోశలు చక్కగా తినేశారు. తిన్న తర్వాత కాసేపు పిల్లలతో ఇలాగ ఆడుకుంటాను, లేదంటే కాసేపు వాకింగ్ చేస్తాను. సో ఇలాగనమాట, ఇలాగ డేని ప్లాన్ చేసుకుంటాను. ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలాగా, ఆ యాక్టివిటీ నాకు ఎనర్జీని ఇచ్చేలాగా, హెల్దీగా ఉండేలాగా అన్నమాట. సో ఇది ఫస్ట్ టైం అలవాటు చేసుకోవడానికి కష్టమే అనిపిస్తుంది. ఎందుకనంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే సైకిల్ ఇంకా మా చిన్నబాబుది సైకిల్ చిన్నప్పుడు తొక్కానండి. డిగ్రీ టైంలో సైకిల్ వేసుకొని వెళ్ళేదాన్ని. సో ఇప్పుడు ఇలాగ సైకిల్ తొక్కుతున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే నేను ఇలా మారగలనా లేదా అని నాకు నేనే అనుకున్నాను. ఏదైనా సరే అనుకుంటే చేయలేదంటే ఏదీ లేదండి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మనము హెల్త్ ఇష్యూస్, సో ఇవాళటి కాలంలో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకి ఉన్న హెల్త్ ఇష్యూస్కి కూడా చాలా భయపెడుతున్నారు. తగ్గదు. సో నాకున్న సమస్యలు తగ్గలేని సమస్యలే, కాకపోతే నా లైఫ్ స్టైల్ని మార్చుకుంటే చక్కగా హెల్దీగా తయారవుతాననే నమ్మకం నాకు ఉండేది. సో దానికోసం నేను ట్రై చేశాను, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాను. ఇంకెంతైనా ఇలాగే ఉండిపోతానా, ఇలాగ నడిస్తే ఆయాసం వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు నడవలేకపోతున్నాను నేను. ఈ 10 నిమిషాలు నడవలేని దాన్ని నేను ఇంకా లైఫ్లో ఏం సాధించగలుగుతాను, ఏం చేయగలుగుతాను. నాకున్నారు చిన్న పిల్లలు. ఈ చిన్న పిల్లలు తోటి నేను ఎలాగా అసలు ఏంటి అనేది ఉండే ఆలోచన. కాకపోతే ఒకటి, సో మార్పు వస్తే ఆటోమేటికల్గా మంచి మార్పు తప్పకుండా నాకు హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే మళ్ళీ నా లైఫ్ని నేను రీక్రియేట్ చేసుకోవాలి అనుకున్నాను, మొదలుపెట్టాను. ఇలా రీక్రియేట్ 6 మంత్స్లో ఇలాగ తయారైపోయాను అనమాట. సో ఏదైనా సరే అండ్ నెక్స్ట్ మనకి మనం ఎలాగ మోటివేట్ చేసుకోవాలంటే నేను చేయగలుగుతాననే నమ్మకం ఎక్కువ పెట్టుకోవాలి. అండ్ మనని మనం ఇష్టపడడము మొదలు పెట్టాలి. ఇంకా ఎవరో ఏదో అనుకుంటారు, ఏదో వాళ్ళ వల్ల మనకి ఏది రాదండి. ఎవరో ఏదో అనుకుంటారంటే ఏది మనకి రాదు.
మనం ఏది అసలు ఫస్ట్ చెయ్యలేము. ఫస్ట్ ఆ గిల్టీ ఫీలింగ్, ఆ నర్వస్ అండ్ నెక్స్ట్ ఆ ఫీలింగ్ అనేది మనము తీసేయాలి. మనం హ్యాపీగా ఉన్నామా, మన పిల్లలతోటి హ్యాపీగా ఉన్నామా, మన హస్బెండ్ మనకి సపోర్ట్ చేసే విధంగా మనం ఉన్నామా లేదా అనేది ఆలోచించుకోవాలి. అంతే తప్ప గానీ ఇంకా ఈ ఏజ్‌లో మనం ఏం చేయలేమని అనుకోవద్దు. సో, కొన్ని కొన్ని ఫైనాన్షియల్‌గా గానీ, లేదంటే ఆర్థికంగా కానీ, లేదంటే ఇంట్లో పిల్లల సపోర్ట్ ఉండదు, భర్త సపోర్ట్ ఉండదు. ఎవరి సపోర్ట్ ఉండకపోయినా నీకు నువ్వు ఇష్టాన్ని పెంచుకున్నప్పుడు ఆటోమేటికల్‌గా నీ లైఫ్‌ని నువ్వు చక్కగా మలుచుకోగలుగుతావన్నమాట. మనని మనమే ఇష్టపడనప్పుడు ఇంకా మనము ఆ లైఫ్‌ని ఎట్లా మార్చుకుంటాం చెప్పండి? సో, ఎప్పుడైనా సరే నాకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. నేను చాలా బాగుంటానని నాకు నేను అనుకుంటాను. అండ్ నేను ఏ డ్రెస్ సో, అందమైన డ్రెస్సులు వేసుకుంటే ఇంకా బాగుంటాను. కాకపోతే నాకున్న ఇందులో కూడా నేను చాలా బాగున్నాను అనుకుంటాననమాట. ఇంక నాకు ఇది ఏది లేదు, నేను బాగా లేనని అనుకోను. అంటే అలాగా ఫీల్ అవుతాననమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేసుకుంటే ఆటోమేటికల్‌గా ఏదున్నా, ఏది లేకపోయినా సరే లైఫ్‌లో చాలా బాగుంటాం. చాలా హ్యాపీగా ఉంటాం. ఇంకా సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి మనం ఉండాలి. మన లైఫ్‌లో ఎవ్వరు లేకపోయినా మనం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే నా లైఫ్‌లో నేను చాలా మిస్ అయినా. ఎందుకంటే నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా భర్తకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నేను నిలబడేదాన్ని ఎవరైనా ఉన్నారు అంటే నేను ఒంటరిగా ఒకదాన్ని మాత్రమే నిలబడాలి. నా వెనకాల ఎటువంటి కుటుంబము లేదు, ఎవరూ లేరు. ఇది తలుచుకున్నప్పుడు నాకు చాలా బాధేసింది. చాలా ఏడ్చాను కూడా. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను. కాకపోతే నాకు నేను అనుకున్నది ఏంటంటే సో, నా ఫ్యామిలీకి నేనున్నాను అని అనుకోని మొదలుపెట్టాను. సో, నేను మాత్రమే ఉంటాను. సో, ఏదొచ్చినా నేనే చూసుకుంటాను. నేనే ధైర్యంగా పోరాడతాను. సో, నాకు నేను కూడా ఏదొచ్చినా నేను ధైర్యంగా నిలబడతాను. సో, ఆ ధైర్యాన్ని చేసుకోవడానికి, ఆ ధైర్యాన్ని పుంజుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ చాలా మోటివేషనల్‌గా ఉండాలి. ప్లెజెంట్‌గా ప్లాన్ చేసుకోవాలి. ముందు ఫస్ట్ మనము ఎవరి గురించో ఆలోచించడం మానేసి, మన గురించి మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆటోమేటికల్‌గా మన మైండ్ అనేది మన కంట్రోల్‌లోకి వస్తుంది. వచ్చినప్పుడు మనము ఏదైనా చేయగలుగుతామనే నమ్మకం మనకొస్తుంది. ఇంక ఇలాగ సైకిల్ మీద అంతా తిరిగేసేసి ఇలా వచ్చాను. చాలా అందరూ నవ్వుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. సో, అదండి లైఫ్‌లో మనం తీసుకునే డెసిషన్స్‌ని బట్టే మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇవన్నీ రావడానికి చాలా టైం పట్టింది. అండ్ చాలా మార్పులు, చేర్పులు కూడా చేసుకున్నాను. నా లైఫ్ ఏమి పెద్ద గొప్పది అని చెప్పను. సో, ఎన్నో ప్రాబ్లమ్స్ అసలు చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్, రోజు ప్రాబ్లమే ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లమ్స్‌ని నేను తీసుకునే విధానాన్ని బట్టి నా లైఫ్‌ని మార్చుకునే దాన్ని బట్టి ఉందన్నమాట. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎవ్వరికి ఏమీ లేకుండా ఉండవు. నాకున్న పెద్ద ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లము. సో, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఇంకా లైఫ్‌లో ఇంకా దాని గురించి ఆలోచించొద్దు అని ఆపేసాననమాట. సో, భగవంతుడు అనేవాడు ఉన్నాడు. సో, ఆపదొచ్చిన వాడు తను తప్పకుండా దారి చూపిస్తాడు అనే నమ్మకాన్ని పెట్టేసుకున్నాను. ఇంకా ఆ నమ్మకంతో పెట్టేసుకొని ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే గట్టిగా భగవంతుడినే కోరుకుంటాను. నువ్వే నాకు రక్షగా ఉండాలి, నువ్వే నాకు చెయ్యాలని. సో, కొద్ది రోజులు ఓపిక పడితే ఆ ప్రాబ్లమ్ పోతుంది. మళ్ళీ కొత్త ప్రాబ్లమ్ వస్తుంది. ఇలా ప్రాబ్లమ్స్ లేకుండా అయితే లైఫ్ ఉండదు. రోజు ప్రాబ్లమే, గంటకి ప్రాబ్లమే, రోజుకి ప్రాబ్లమే. ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటూనే ఉంటాయి. వాటిని దాటుకొని మనం సాధించగలిగితే ఏదైనా సాధించొచ్చు. సో, ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంక అన్నీ ఇలాగ యాక్టివిటీస్ అన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ ఇక చక్కగా ఏదైనా అంబలి కానీ, లేదంటే జావ కానీ ఏదో ఒకటి తీసుకుంటాను. ఒక గ్లాసు మజ్జిగ తీసేసుకున్నాను. సో, అయిపోయింది ఇంక నాకు సంబంధించింది. నేను తినే ఫుడ్ అయిపోయింది. ఇక చక్కగా అన్ని పనులు చేసేసుకుంటాను. ఇటు పక్కకి రైస్ పెట్టేశాను. సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటాను. రైస్ అయిపోయిన తర్వాత పిల్లలకి, మా వారికి చక్కగా డిన్నరు కంప్లీట్ చేసేసుకుంటారు. చేసిన తర్వాత అవి కూడా క్లీన్ చేసుకుంటాను. పొయ్యి నైటే క్లీన్ చేసుకోవాలనుకుంటే నైటే క్లీన్ చేసుకుంటాను. ఇలా అన్నీ క్లీనింగ్ అయిపోతుంది. ఒకసారి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని చక్కగా స్నానం చేసేసి ఒక గ్లాసు జీరా వాటర్ తాగేసి హ్యాపీగా అలసిపోయాను కాబట్టి నిద్రపోతాను. ఇంకా ఇది నా లైఫ్ స్టైల్ అనమాట. సో, వీడియో ఎలాగుందో కామెంట్లో చెప్పండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.